హలో నమస్తే వెల్కమ్ టు ఎంకేఎం టాక్స్. రీసెంట్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎంపీలందరూ కలిసి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని కలవడం జరిగింది. కారణం ఏంటంటే ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకి విపరీతమైన జనం రావడము, అన్ఎక్స్పెక్టెడ్గా ఇంటెలిజెన్స్కి కూడా అందని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకి విపరీతమైన జనం రావడం వలన జగన్మోహన్ రెడ్డి గారికి అభద్రత, అన్సెక్యూరిటీ ఉంది అనే నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎంపీలందరూ కలిసి అమిత్ షా గారిని కలవడం జరిగింది. గతంలో మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటనకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హెలిప్యాడ్ దగ్గర హెలికాప్టర్ ఆగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి చూడడానికి వచ్చిన అభిమానులు అందరూ కలిసి హెలికాప్టర్ని చుట్టుముట్టడం జరిగింది. ఆ సమయంలో హెలికాప్టర్కి డ్యామేజ్ అవ్వడం కూడా జరిగింది. అలాగే రీసెంట్గా భీమవరం పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ మిస్ పడిపోయే అవకాశం అక్కడ చాలా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అక్కడ క్రౌడ్, ఆయనకి సంబంధించిన అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా చుట్టుముట్టారు అనేది భీమవరం పర్యటనలో కూడా మనం చూసాము. అలాగే రీసెంట్గా దేవరపల్లి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా జనాలు అభివాదం పలికారు, ఏ విధంగా జనాలు సుస్వాగతం పలికారు అనేది మనం అందరం చూసాము. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టుముట్టడం జరిగింది. సో ఈ వరుస పర్యటనలో జరుగుతున్న సిచ్యువేషన్స్ చూసి జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి Z+ సెక్యూరిటీ ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి Z+ సెక్యూరిటీ అందించడం లేదు. జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారికి Z+ సెక్యూరిటీ ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. Z+ సెక్యూరిటీతో పాటు పర్సనల్ సెక్యూరిటీ ఉండాలి. అలాగే పైలట్, ఇవంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క ప్రోటోకాల్ కూడా ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిందే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ విషయంలో, బుల్లెట్ ప్రూఫ్ కారు విషయంలో, Z+ సెక్యూరిటీ విషయంలో కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి Z+ సెక్యూరిటీ అందించడం లేదు అని చెప్పి డైరెక్ట్గా అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉంది, సెక్యూరిటీ థ్రెట్ ఉంది అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎంపీలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా రాష్ట్రంలో కుట్ర జరుగుతుంది అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎంపీలందరూ కలిసి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని కలిసి ఈ విధంగా సిచ్యువేషన్ అంతా కూడా అమిత్ షా గారికి వివరించారు. అయితే అమిత్ షా గారు కూడా సానుకూలంగా స్పందించి వివరాలంతా గ్యాదర్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి Z+ సెక్యూరిటీ ఇచ్చే విధంగా నేను చూస్తాను అని చెప్పి అమిత్ షా గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీలందరికీ చెప్పడం జరిగింది. ఈ నెలలోనే జగన్మోహన్ రెడ్డి గారి కర్నూలు పర్యటన కూడా ఉన్నందున గతంలో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకి అభిమానులు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే జనాలందరూ కూడా ఏ విధంగా వస్తున్నారు అనేది మనమంతా చూసాము. సో జగన్మోహన్ రెడ్డి గారి కర్నూలు పర్యటన వరకు జగన్మోహన్ రెడ్డి గారికి Z+ సెక్యూరిటీ వస్తుందా లేదా అనేది చూడాలి.